ఒక నక్కకు బాగా ఆకలేసింది. ఆకలితో అలమటించిపోతూ ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుక ఒక చెట్టు త్వర ఉంటే ఆ త్వరలోకి వెళ్ళిపోయింది. అది చూసిన నక్క అమాంతంగా ఆ త్వరలోకి దూకేసింది. తీరా చూస్తే లోపల ఎన్ని ఎలకలో, కడుపు నిండా ఎలకలన్నింటినీ తినేసి కడుపు ఇంత అయిపోయింది. ఆ చెట్టు త్వరలోకి వెళ్తున్నప్పుడేమో ఇది కడుపు కాలుతుంది కాబట్టి లోపలికి పట్టేసింది. ఇప్పుడు కడుపు బాగా నిండిపోయేసరికి మెడ మాత్రమే బయటకు వస్తుంది, కానీ ఆ నక్క బయటికి మాత్రం రాలేకపోతుంది. ఇప్పుడు అది సమస్యలో ఇరుక్కుంది. ఆ సమస్యలో నుంచి బయటకు రావాలని ప్రయత్నం చేస్తుంది. ఒక ముసలి నక్క వెళ్తా ఉంది. ఆ ముసలి నక్క వెళ్తా ఉంటే ఇరుక్కుపోయిన నక్క, తాతయ్య తాతయ్య నేను ఇరుక్కుపోయాను తాతయ్య, ఏదో ఒకటి చేసి తాతయ్య నన్ను బయటికి తీసుకురా తాతయ్య, ప్లీజ్ తాతయ్య అని అంటూ ఉంటే ఆ తాతయ్య అంటే ముసలి నక్క చూస్తూ చూస్తూ, మనవడా ఏం చేసినా నువ్వు బయటకు వచ్చే ఛాన్స్ లేదు మనవడా, నువ్వు ఏం చేసినా బయటకు వచ్చే ప్రసక్తి లేదు, మరి నన్ను ఏం చేయమంటావు? ఏమీ చెయ్యొద్దు అంట. సాయంత్రం వరకు ఓపిక పట్టమంట. సాయంత్రం అయ్యేసరికి నీకు సమాధానం వస్తుంది. మాటలకు ఏమీ చేయకుండా సమాధానం ఎలా వస్తుంది తాతయ్య? చెప్పింది చేయరా మనవడా, సాయంత్రం వరకు ఓపిక పట్టు, నీ సమాధానం వచ్చేస్తుంది, నీ సమస్య తీరిపోతుంది, నీ సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఓపికతో అలాగే ప్రశాంతంగా ఉండు. సాయంత్రం అయ్యేసరికి ఏం జరుగుతుందో చూడు. సరే తాతయ్య నువ్వు చెప్పావుగా, సాయంత్రం వరకు ఓపికతో ఎదురు చూస్తా అని చెప్పి తలకాయ బయట పెట్టి అలా ఇలా చూస్తా ఉంది. సాయంత్రం అయ్యేసరికి బాగా తిన్నటువంటి ఆ నక్క పొట్టేమైంది, సాయంత్రానికి లోపల తిన్నది కాస్త అరిగింది, పొట్ట కాస్త లోపలికి వెళ్ళింది, ఇది కాస్త జరిగింది, త్వరలో నుంచి బయటకు వచ్చేసి